కరీంనగర్ సిరి జ్యువెలర్స్ లో అదిరిపోయే బ్రైడల్ కలెక్షన్స్ మీకోసం త్వరపడండి. సిరి జ్యువెలర్స్, టవర్ సర్కిల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. మరికొన్ని రోజుల్లో ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కరీంనగర్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ రాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో నాయకులంతా కూడా ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో అంతా కూడా ఈ రోజు ఏర్పాట్లు చూసుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఇదే సభ వద్ద నుండి రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. అయితే ఇప్పటికే దీనిపైన అంటే అటు అధికారులు కావచ్చు, ఇటు నాయకులు, అటు పోలీసులు కూడా భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. అదే విషయంలో 5 గంటలు అంటే రేవంత్ రెడ్డి వస్తున్న సమయంలో ఆ ట్రాఫిక్ కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా అటు వచ్చే నాయకులు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆల్రెడీ అన్ని కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ అంతా కూడా అధికారులు, నాయకులు, కార్యకర్తలు అంతా కూడా దగ్గరుండి మరి ఈ సభ ప్రాంగణాన్ని అటు సుందరంగా అలంకరిస్తున్నటువంటి సందర్భంగా మనం చూసుకోవచ్చు. అంటే సభ చూడడానికి కూడా ఒక చక్కదనం నిండే విధంగా అంటే గ్రీనరీ కూడా బంతిపూలతో ఏర్పాటు చేసినటువంటి సందర్భం. ఈ రోజు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి అటు కార్యకర్తలు, అటు నాయకులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అంటే ఇప్పటికే అటు పోలీసులు కావచ్చు, ఇటు అధికారులు చాలా బందోబస్తు చర్యలు చేపట్టారు. అటు డాగ్ స్క్వాడ్ తో కూడా ఈ చుట్టూ కళాశాల ప్రాంగణంతో కూడా డాగ్ స్క్వాడ్ తో కూడా అంతా కూడా సెక్యూరిటీ కూడా కల్పించడం జరిగింది. సో ఈ రోజు రేవంత్ రెడ్డి పర్యటన ఎలా ఉండబోతుంది, ఎంత మంది కార్యకర్తలు రాబోతున్నారు, అంటే ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా వస్తున్నారా, దాంతో పాటుగా ఇంకా ఏమైనా విషయాలు ఈ సభ నుండి చర్చించబోనున్నారా అనేది కూడా మనం ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కరీంనగర్ అనేది అటు అన్ని పార్టీలకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా కరీంనగర్ అనేది ఒక ముఖ్య వేదిక రాజకీయంగా. ఎందుకంటే సోనియా గాంధీ ఈ కరీంనగర్ నుండే తెలంగాణ ఇస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో అందుకోసమే అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కరీంనగర్ అంటే చాలా మందికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది నాయకులకు. సో ఈ రోజు రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఈ సభ నుండి కరీంనగర్ నుండి ఎలాంటి విషయాలు మాట్లాడతాడు, రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడా, లేదంటే ఓన్లీ ఈ ఎలక్షన్స్ సంబంధించినటువంటి విషయాలు మాట్లాడతాడు అనేది మాత్రం మరి కాసేపట్లో మనకు తెలియనుంది. మొత్తానికైతే అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు, బందోబస్తు చేపట్టారు. ఒకసారి నాయకులు ఉన్నారు, కొంతమంది నాయకులు, వాళ్ళు ఏమంటారో ఈ సభ గురించి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దేని గురించి సభ జరుగుతున్న విషయాలు కూడా అన్ని మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం రండి. ప్రస్తుతం మనతో మాట్లాడానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. వారితో మాట్లాడదాం. అలా చెప్పండి, ఈ రోజు రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాటు చేశారు, అసలు ఈ రోజు సభ యొక్క సారాంశం ఏంటి? ముఖ్యమంత్రి గారు పర్యటన ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధితో పాటు కులగణనకు సంబంధించి ఈ మధ్య పెద్ద ఎత్తున ఎవరి వాటా ఎంత అనే దాని మీద పెద్ద నిర్ణయం తీసుకొని ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా దానికి సంబంధించి ప్రజలకు స్పష్టత ఇవ్వడానికి ముఖ్యమంత్రి వస్తారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు పర్యటన ముఖ్యంగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఈ రాష్ట్రం సంక్షేమం, ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ఏ విధంగా న్యాయం చేస్తున్నామని చెప్పడానికి మాత్రమే ఈ సభ నిర్వహించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా మరి దీనికి ఏర్పాట్లు ఇలా నిమగ్నమై ఉన్నాం. దాదాపు 25,000 నుంచి 30,000 మంది తోటి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం. సాయంత్రం 5 గంటలకు ప్రారంభం. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎలా ఉండబోతుంది అంటే అందరు అభ్యర్థులు కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు, బీజేపీ, ఇండిపెండెంట్ కావచ్చు, కాంగ్రెస్ పండుగ ఎలా ఉండబోతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్? ఎమ్మెల్సీ ఎలక్షన్ కి సంబంధించి ఇంకా 4 సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండబోతా ఉంది. ఈ సంవత్సరం కూడా చిత్తశుద్ధి తోటి గత 10 సంవత్సరాలు గత ప్రభుత్వాలు చేయనటువంటి మన నిరుద్యోగ సమస్యను పెంచి పోషించినటువంటి గత ప్రభుత్వాలు
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకా లక్షల ఉద్యోగాలు వేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. అదే విధంగా ఇక్కడ ప్రధానంగా బీజేపీ పార్టీ పోటీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మనం మీరు చూసిండ్రు బడ్జెట్ లో ఈ రాష్ట్రానికి మొండి చేయి చూపించి ఒక రూపాయి కూడా ఇయ్యలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మీద పగబట్టినటువంటి బీజేపీకి ప్రజలు ఎట్టి పరిస్థితిలో ఓటేసే అవకాశం ఉండదు. అదే విధంగా మిగతా ఇతర ఇండిపెండెంట్ సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ ఎజెండా ఏముంటది మాట్లాడదాం అంటారు. ఏం మాట్లాడినంత మాత్రం సమస్యలు పరిష్కారం కావు కదా. అందుకే మేము ఏమంటున్నాం అంటే దున్నపోతు కట్టేసి బర్రెపాలు వెంట రావు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి చిత్తశుద్ధిని ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు అని ఎటువంటి అనుమానం లేదు. రాబోయే 4 సంవత్సరాలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఆశీర్వదిస్తే ఇంకా పెద్ద ఎత్తున ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచిస్తా ఉన్నారు. తప్పకుండా పెద్ద మెజార్టీతో మా కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీసినటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పైన చాలా విమర్శలు వస్తున్నాయి సోషల్ మీడియా వ్యాప్తంగా. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎవరికైనా మోసం చేసిండా, ఎవరి దగ్గర ఇంకేమైనా చీటింగ్ చేసిండా, లేకపోతే 20,000 ఫీజు అని చెప్పి 30,000 తీసుకున్నాడా? ఇట్లాంటివి అయితే ఏం చేయలే కదా. ఒక నాణ్యమైన విద్యను అందించడానికి ఆయన తీవ్రంగా కృషి చేసిండు. నరేందర్ రెడ్డి మచ్చలేని అభ్యర్థి నాయకుడు కాబట్టి ఆయన ఏదో విధంగా ఏముంటది ఆయన అనడానికి ఏముంటది, ఎక్కడ ఏం లేదు, ఆయన విధంగా కేసులు ఉండేది లేదు, ఇంకేం లేదు, ఎవరిని చీటింగ్ చేసింది లేదు, మోసం చేసింది లేదు, ఏదో విధంగా బదనాం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఆయన నాణ్యమైన విద్య అందించకపోతే ఆయనకు సీటు కావాలని చెప్పి ఎందుకు తల్లిదండ్రులు పేరెంట్స్ అంతా కూడా అడుగుతా ఉంటారు. మరి పేరెంట్స్ కు ఆయన ఎక్కడైనా స్కీములు పెట్టో లేకపోతే ఇంకో అట్రాక్షన్ చేసో ఇంకేమో చేసింది కాదు. ఆయన దగ్గర భవిష్యత్తు మంచిగా ఉంటుంది, పిల్లలకు మంచి విద్యను అందిస్తారు, దాని ద్వారా భవిష్యత్తు మంచిగా ఉంటుంది అనే ఉద్దేశం కొద్దీ ఆయనకు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ లో పెద్ద డిమాండ్ ఉంది. దాన్ని తప్పు పట్టించి దుమ్ము పెట్టి సోషల్ మీడియా ద్వారా వ్యాపారవేత్త అనే దానికి తప్పకుండా నాణ్యమైన విద్య అందించాలంటే తప్పకుండా ఫీజులు వసూలు లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మంచి హాస్టల్ వసతి కల్పించాలి, మంచి భోజనం పెట్టాలి, మంచి స్టాండర్డ్స్ తోటి క్లాస్ రూమ్లలో అన్ని మెయింటైన్ చేయాలి, మంచి ఫ్యాకల్టీ అందించాలి అన్నప్పుడు మరి ఫీజు తీసుకోకపోతే ఎట్లా చేస్తారు? కాబట్టి ఫీజు తీసుకొని లక్షల కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేసి నాణ్యమైన విద్య అందించకపోతే ఆయన తప్పవుతుంది. ఆయన నాణ్యమైన విద్యను అందించుకుంటూ దానికంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థల కంటే 50% కూడా ఫీజులు తక్కువ వసూలు చేసి నాణ్యమైన విద్య ఇచ్చినటువంటి ఘనత ఆయనది. దాన్ని సమర్థించాల్సింది పోయి అలా తట్టుకోలేక ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తుండని చెప్పి ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప దీనిలో ఎటువంటి వాస్తవం లేదు. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఒకడే పోటీలు ఉన్నవాడు ఏ విధంగా దుమ్మెత్తిపోయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి అది సహజం. కాబట్టి వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు, ఓటర్లకు తెలుసు. ఇలా ఎటువంటి అనుమానం లేదు, పెద్ద మెజార్టీతో గెలవబోతాం. ఈ రోజు మొత్తానికి ఎంతమంది కార్యకర్తలు రాబోతున్నారు ఈ ప్రాంగణం? 30,000 అనుకున్నాము. 30,000 పైచీలు కూడా రావచ్చు. బయట దూరాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళంతా కూడా చేరొచ్చు, చేరకపోవచ్చు. 25,000 నుంచి 30,000 గ్రౌండ్ లోపల ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ రోజు కరీంనగర్ పట్టణంలో వస్తున్న నేపథ్యంలో అటు అధికారులు కావచ్చు, అటు నాయకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సభ ప్రాంగణం అంతా పూర్తయిపోయింది. సాయంత్రం 5 గంటలకు ఇదే సభ నుండి రేవంత్ రెడ్డి అంటే రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలపైన అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డికి మద్దతుగా ఈ రోజు ఈ సభ జరగనుంది. అయితే ఇప్పటికైతే అధికారులు కూడా మొత్తానికి ఏర్పాట్లు చేశారు. అటు పోలీసు వలయంలో కూడా కరీంనగర్ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అటు ట్రాఫిక్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు పోలీసులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తానికి ఈ రోజు 30,000 అదేవిధంగా 30,000 పైచీలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సభకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఘన విజయం సాధిస్తున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.